హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వాచ్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే స్కేల్స్లోని సెకండ్ మోడల్ ఏదైతే ఉందో లెంత్ ఆఫ్ ద స్కేల్ ఫైండ్ అవుట్ చేయడం. దాన్ని మనం ప్లేన్ స్కేల్ ఫైండ్ అవుట్ చేయడం కూడా అంటాం. ప్లేన్ స్కేల్లో లెంత్ ఆఫ్ ద స్కేల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఇవాళ. లెంత్ ఆఫ్ ద స్కేల్ ఫస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్ చూసుకోండి. అక్కడ ఇచ్చినట్లుగానే మీరు ఇక్కడ ఎన్ని పార్ట్స్ అనేది అడిగారు అనేది మీరు చూసుకోవాలి. దాన్ని మనం పార్ట్స్ చేద్దాం, అది మీరు గుర్తెట్టుకోండి. నెక్స్ట్ నేను చెప్తాను. లెంత్ ఆఫ్ ద స్కేల్కి ఫార్ములా ఏంటి అంటే ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. నేను ప్రీవియస్ వీడియోలో మీకు బేసిక్ క్లాస్లో నేను చెప్పానండి. లెంత్ ఆఫ్ ద స్కేల్కి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ క్వశ్చన్లో అయినా కానీ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ లెంత్ ఆఫ్ ద స్కేల్ ఉంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయినట్లే. లెంత్ ఆఫ్ ద స్కేల్ అంటే ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. ఆర్ఎఫ్ ఎంత ఇచ్చారు ఇక్కడ 1:5. నేను మనకి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ కనుక్కునేటప్పుడు చెప్పా 1/125 వచ్చింది. ఇక్కడ 1:5 వచ్చిన దాన్ని మనం 1/5గా రాయొచ్చు, లేదా 1:5గా అయినా రాయొచ్చు ఫ్రెండ్స్. సో 1/5గా రాస్తున్నాను నేను. 1/5 ఇంటూ మ్యాక్సిమం లెంత్ ఎంత అంటే ఇక్కడ 100. 1 మీటర్ అంటే ఎంత ఫ్రెండ్స్? 100 సెంటీమీటర్ కదా. సో ఇక్కడ ఎంత అడిగారు? సెంటీమీటర్లోకి మార్చుకోవాలి మనం. సో 1/5 ఇంటూ 100 అనమాట ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ద స్కేల్ అనేది ఎంత తీసుకోవాలి అంటే 20 సెంటీమీటర్స్ తీసుకోవాలి అనమాట. మీరు ఒక స్కేల్ అనేది ఇట్లా ప్లేస్ చేసేసుకొని 20 సెంటీమీటర్ లెంత్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో నేను ఇక్కడ చూసిన విధంగా 20 సెంటీమీటర్స్ తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పైకి 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1-2 సెంటీమీటర్స్ అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే 1 తీసుకుంటాను అనమాట. 1 తీసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇలా తీసుకొని దీన్ని ఒక రెక్టాంగిల్ ఫామ్ చేయండి. ఇక్కడ ఇలా నేను ఎట్లయితే చూస్తున్నాను మీరు అలా రెక్టాంగిల్ అనేది ఫామ్ చేయండి. ఇలా ఫామ్ చేసిన దాన్ని నేను చెప్పే కదండి, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో మనం ఎన్ని పార్ట్స్ చేసుకోవాలని. 1 మీటర్ అని ఇచ్చారంటే 10 పార్ట్స్ చేసుకోవాలి. 4 మీటర్ అని ఇస్తే 4 పార్ట్సే చేయాలి. 6 మీటర్స్ ఇస్తే 6 పార్ట్స్. చాలామందికి డౌట్ రావచ్చు, 1 మీటర్ ఇస్తే 1 పార్ట్, అక్కడ 1 మీటర్కి 1 పార్టే చేయాలి కదని. ఆ ఒక పార్ట్ చేసి మనం అక్కడ చేయడానికి ఏం లేదు కాబట్టి సో 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఇది మీరు చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్లో ఇట్లా పార్ట్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్కేల్ కనుక్కున్నాము. ఇప్పుడు దీన్ని అక్కడ అడిగారు వాళ్ళు, కన్స్ట్రక్ట్ ప్లేన్ స్క్వేర్ ఆఫ్ రిప్రజెంట్ ఫ్యాక్టర్ విచ్ కెన్ మెజర్ అప్ టు 1 మీటర్. ఇక్కడ దాకా చేసాం. సో 7.9 డెసిమీటర్ అండ్ 6.5 డెసిమీటర్స్. ఇక్కడ మనం సెంటీమీటర్లో గీసాం కూడా నెక్స్ట్ డెసిమీటర్లోకి పోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ మొత్తాన్ని కూడా ఇది 20 సెంటీమీటర్, ఇక్కడ 10 పార్ట్స్ అంటే 10 పార్ట్స్గా డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే 20/10 ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక్కొక్క ఈ లెంత్ ఆఫ్ ద స్కేల్ ఏదైతే ఉందో మొత్తాన్ని 10 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే 2 సెంటీమీటర్కి డివైడ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ నేను చేసినట్లుగా ముందు ఇట్లా మీరు మార్కింగ్ ఇచ్చుకోండి. ఎవ్రీ 2 సెంటీమీటర్కి 2, 4, 6, 8. సో మీరు ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాక ఇట్లా వెర్టికల్గా బాక్సెస్ అనేది మీరు సపరేట్ చేయాలన్నమాట. ఇలా బాక్సెస్ మొత్తం 10 బాక్సెస్ వస్తాయండి మనకి. ఈ వచ్చిన 10 బాక్స్ని కూడా ఫస్ట్లో మళ్ళీ మీరు ఇండెక్స్ స్టార్టింగ్ నుంచి నెంబరింగ్ అనేది ఇవ్వాలి, లేదంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చాలామంది డౌట్ 10 పార్ట్స్ చేసి ఇంకా 10 రాలేదని. ఇక్కడ మనం ఇండెక్స్ 0ని స్టార్ట్ చేసినప్పుడు n-1 అంటే 10-1 9. సో ఓకేనండి. ఇప్పుడు డెసిమీటర్స్లో మార్చాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ అగైన్ 10 పార్ట్స్గా చేయండి. అంటే 2/10 అంటే 0.2 సెంటీమీటర్ వస్తుంది. ఒక్కొక్క పార్ట్ వచ్చేసరికి 0.2 సెంటీమీటర్స్కి. అలా మీరు స్కేల్ పెట్టేసేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ ఇచ్చుకోండి. 0.2 ఎవ్రీ 0.2 0.2కి. చూడండి ఇక్కడ నేను చేసినట్టుగా మీరు చేయండి. 2, 4, 6, 8, 1 అగైన్ 2, 4, 6, 8, 2. ఇలా 10 పార్ట్స్ చేసుకున్నాక వీటిని కూడా మీరు పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలండి. ఇలా పైకనే కంపల్సరీగా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట మీరు. అప్పుడే ఈజీగా అర్థమైంది మనకి ఎక్కడ ఏం చేస్తున్నామా అని చెప్పేసి. సో ఇదంతా సెంటీమీటర్ పార్ట్ అయితే, ఈ కొంచెం ఏదైతే ఉంది ఇది డెసిమీటర్ పార్ట్ అండి. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇవ్వండి. 0 కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇంక ఇది ఇట్లానే వస్తుంది అనమాట. వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి క్వశ్చన్లు అడిగినట్టు 7.9 చూపించమన్నారు. ఇక్కడ ఆల్రెడీ 7 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ 7 దగ్గర 1 సెంటీమీటర్ చూడండి. నేను 1 సెంటీమీటర్ హైట్ తీసుకుంటున్నాను పైకి ఫస్ట్ది కాబట్టి 1 సెంటీమీటర్. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి 7.9, ఇక్కడ 9 అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ పైకి తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో 7.9 అనేది మీరు ఇట్లా డైమెన్షన్ ఇండికేట్ చేయండి. చేసినాక ఇక్కడి నుంచి ఇలా, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఇలా తీసేసుకోండి.
ఇక్కడ యారో మార్క్స్ ఇచ్చేసేయండి, ఎందుకంటే అది ఇంత లెంత్ 7.9 అని చెప్పేసి. నెక్స్ట్ 6.5 అడిగారు. సో 6.5 దీని లోపలైనా గీసుకోవచ్చు, దీని పైన గీయవచ్చు. 6 ఇక్కడ ఉంది కాబట్టి నేను 0.5 తీసుకుంటున్నాను. ఇది లేదంటే ఇక్కడ కొంచెం పైకైనా తీసుకోండి, నేను కొంచెం క్లారిటీగా ఉండటం కోసమని ఇక్కడ తీసుకున్నాను. 0.5 అంటే ఇక్కడ కదండి, సో ఇది 0.5. ఇలా తీసుకున్నాక ఇది 6.5 అనేది ఇండికేట్ చేయండి మీరు. ఇది ఇలా అయిపోయినాక ఇట్లా డైమెన్షన్ అనేది పక్కాగా ఇవ్వాలండి. మనం స్కేల్స్లో కానీ ఏదైనా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనే సబ్జెక్ట్లో డైమెన్షన్స్ ఇస్తేనే మనల్ని వాల్యుయేషన్ అనేది కొంచెం ఎవాల్యుయేటర్కి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం లెంత్ ఆఫ్ ద స్కేల్ ఎలా కనుక్కోవాలి ఫైండ్ చేసాము, లెంత్ ఆఫ్ ద స్కేల్ కనుక్కొని దాన్ని ఎలా పార్ట్స్ డిజైన్ చేయాలో చూసాము, అందులోని ఎలా వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.